హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రుణమాఫీపై మరో 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనుంది. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని తెలిపింది. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే అని చెప్పింది. కేంద్ర బడ్జెట్ పెట్టిన 2 రోజుల తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై దృష్టి పెడతామని సీఎం రేవంత్ అని అన్నారు. ఉచిత బస్సు పథకం కోసం నెలకు 350 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. మరోవైపు రైతు బంధు దుర్వినియోగంపై రాష్ట్ర కేబినెట్కు నోట్ అందజేసింది వ్యవసాయ శాఖ. గత ప్రభుత్వం హయాంలో 12 విడతల్లో కలిపి 26,500 కోట్ల ప్రజాధనం దుబారా అయినట్లు గుర్తించింది. హైవేలు, వెంచర్లు, బీడు భూములకు కూడా గత 6 ఏళ్లలో 18,000 కోట్ల రూపాయలు చెల్లించారని తెలిపింది. గత బీఆర్ఎస్ హయాంలో ప్రతి విడతలో 2,000 కోట్ల రూపాయలకు పైగా దుర్వినియోగం అయినట్లు గుర్తించింది కాంగ్రెస్ సర్కార్. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాలో ఎలాంటి తప్పిదాలు లేకుండా చర్యలు చేపట్టింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.